నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పిఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను ఇక బ్యాంకు కేవైసీ సంబంధించి చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా. చాలా మంది కామెంట్ సెక్షన్లో సార్ మేము బ్యాంక్ కేవైసీ అనేది సబ్మిట్ చేసాము, ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది, అండర్ వెరిఫికేషన్లో ఉంది, ఏం చేయాలి, దీన్ని ఎట్లా షార్ట్అవుట్ చేయాలి ప్రాబ్లం అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియోలో చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలిసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ గంట ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది ఏంటంటే బ్యాంకు కేవైసీ అనేది వాళ్ళ యొక్క పిఎఫ్ అకౌంట్కి వేరే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడము, లేకపోతే కొత్తగా ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, మార్చడం అలాగే లింక్ చేయడం ఇట్లాంటి చేస్తూ ఉంటారు కదా. చేసినప్పుడు ఆ బ్యాంక్ కేవైసీ అనేది మనం త్రూ చేసినప్పుడు పోర్టల్లో ఇంతకుముందు మనకి హెచ్ఆర్కి వెళ్ళేది, హెచ్ఆర్ నుంచి బ్యాంక్ లేదా లాస్ట్ టైం మనకి డైరెక్ట్గా బ్యాంక్ కూడా ఇచ్చారు, అండ్ మళ్ళీ తీసేసి మళ్ళీ హెచ్ఆర్కి ఇవ్వడం, మళ్ళీ తీసేసి మళ్ళీ డైరెక్ట్గా బ్యాంక్ ఇవ్వడం, ఇట్లాంటి అవన్నీ మనకి చేయడం జరిగింది అనమాట. అయితే ప్రస్తుతానికి అయితే మనం ఏదైనా కేవైసీ చేస్తే కనుక అది బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మన పిఎఫ్ అకౌంట్కి యాడ్ అవుద్ది అనమాట. ఓకే. అయితే నవ్ డేస్ చాలామంది ఇట్లా బ్యాంక్ కేవైసీ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ బ్యాంక్ కేవైసీ అనేది ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది, అండర్ వెరిఫికేషన్లో ఉంది, అది అక్కడి నుంచి మూవ్ అవట్లా 20 రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది, కొంతమందికి 2 నెలలు అవుతుందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక సో ఇప్పుడు కూడా మనము మన యొక్క బ్యాంక్ అనేది మన పిఎఫ్ అకౌంట్ కేవైసీ ద్వారా లింక్ చేసినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వెళ్తుందండి. బ్యాంక్ అంటే మన హోమ్ బ్రాంచ్కి అయితే కాదు. చాలామంది ఏంటంటే హోమ్ బ్రాంచ్కి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ సంబంధించిన బ్రాంచ్కి అయితే వీళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట బ్యాంక్ మేనేజర్ని. ఓకేనా. అట్లా కాదు. సపోజ్ మీది యూనియన్ బ్యాంక్ అనుకోండి, యూనియన్ బ్యాంక్ సంబంధించిన అన్నింటికి ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుందన్నమాట. సో ఆ సర్వర్లో కనెక్ట్ అవుతుంది. ఓకేనా. సో అక్కడికి సెండ్ అవుతుంది అనమాట, అది అక్కడ వెరిఫై అవుతుంది. ఓకేనా. అంటే మీ సంబంధించిన మీ నేము కరెక్ట్గా ఉందా లేదా, విత్ స్పేస్తో సహా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ సంబంధించిన డేటా కానివ్వండి, అలాగే బ్యాంక్ సంబంధించిన డేటా కానివ్వండి, అంటే అకౌంట్ నెంబర్ డేటా కానివ్వండి, ఇవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. ముఖ్యంగా నేమ్, చాలామందికి నేమ్ మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. అదెందుకంటే వాళ్ళ సంబంధించిన ఇంటి పేరు ముందుకి లేకపోతే వెనక్కి అట్లా ఉంటాం, బ్యాంక్లో ఒకలా ఉంటుంది, అలాగే పిఎఫ్ డేటాలో ఒకలా ఉంటుంది అనమాట. అట్లా ఉండకూడదు, యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. అట్లా ఉంటేనే మీ బ్యాంక్ కేవైసీ అనేది ఓకే అవుతుంది. సో బ్యాంక్ అంటే సెంట్రల్ సర్వర్కి వెళ్తుంది అనమాట. అక్కడ అది వెరిఫై అయిన తర్వాత ఆ తర్వాత మనకి ఎన్పిసిఐకి వెళ్తుందండి. మీ అందరూ తెలిసే ఉంటుంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎన్పిసిఐ. సో ఈ ఎన్పిసిఐ వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ చేసుకుంటారు అనమాట. అక్కడ కరెక్ట్గా ఉందా లేదా, ఎగ్జాక్ట్గా మీ డేటా అనేది ఎగ్జాక్ట్గా యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఉందా లేదా, సో ఏ బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, ఏ అకౌంట్, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు క్రాస్ చెక్ చేస్తారనమాట. ఓకేనా. పూర్తిగా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క పిఎఫ్ అకౌంట్ ఏదైతే ఉందో సో దానికి లింక్ అవుతుంది అనమాట. ఓకేనా. అంతవరకు మనకి ఏంటంటే ఇది అండర్ వెరిఫికేషన్లోనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకి యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం ఒక 20 days లోపు అయిపోవాలి. ఓకేనా. 15 days లోపు అవ్వాలి లెక్క ప్రకారం అయితే. బట్ ఏంటంటే మనకి ఇంకా అది అట్లానే ఉండిపోతుంది. సో ప్రస్తుతానికి అది అంటే మీకు ఈ యొక్క బ్యాంకు కేవైసీ అవ్వాలంటే కనుక అది మీ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా. సో మీ బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే. సో వాళ్ళు వెరిఫై చేసి ఎన్పిసిఐకి పంపిస్తేనే, వాళ్ళు ఇక్కడ ఓకే చేస్తేనే కేవైసీ ద్వారా అప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా పాన్ కార్డు మీరు కేవైసీ ద్వారా త్రూ చేస్తారనుకోండి, అది మీ హెచ్ఆర్కి వెళ్తుంది. వాళ్ళు డిఎస్సి ద్వారా వాళ్ళు ఓకే చేస్తారు, వెరిఫై చేసి డిఎస్సి ద్వారా ఓకే చేస్తారు. అట్లాగే మనకి ఎన్పిసిఐ వాళ్ళు కూడా చెక్ చేసుకుని కేవైసీ ద్వారా సో వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకి మన బ్యాంక్ అకౌంట్ అనేది మన పిఎఫ్ అకౌంట్కి యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మన నేమ్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు, యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఉండాలి. ఓకేనా. సో అట్లా ఉంటేనే అవుతుంది. సో ఎన్పిసిఐకి చాలామందికి ఇంకా పెండింగ్లో ఉండిపోతుంది, ఇంకా ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు మీ కస్టమర్ కేర్, మీ బ్యాంక్ సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ ఏదైతే ఉందో సో అది తీసుకొని వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. ఓకేనా. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే కనుక సో వాళ్ళు క్లియర్గా చెప్తారు. లేదా ఎన్పిసిఐ సంబంధించిన కొన్ని మెయిల్ ఐడీస్, అలాగే దీనికి సంబంధించిన కస్టమర్ కేర్ నంబరు నేను ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళకి మెయిల్ చేయండి. ఓకే. సో మీ యూఏఎన్ నెంబర్ సంథింగ్ ఇవన్నీ చేసిన తర్వాత సో నేను ఇట్లాగా బ్యాంక్ కేవైసీ అనేది ఈ డేట్లో చేశాను, ఈ డేట్లో, బట్ ఇప్పటివరకు కూడా అది ప్రాసెస్ అవ్వలేదు, ఒకసారి చెక్ చేసి నా సంబంధించిన ఈ యొక్క కేవైసీ అనేది నా బ్యాంక్ అనేది వెరిఫై చేసి నాకు పిఎఫ్ అకౌంట్కి లింక్ చేయమని చెప్పేసి చెప్పండి అనమాట. ఓకేనా. ఓకే చేయమని చెప్పండి. అంటే ఎన్పిసిఐ కస్టమర్ కేర్ ఆ నెంబర్ నుంచి కానీ మీరు కనెక్ట్ అయ్యి మీ విషయాన్ని చెప్పండి.
సో వాళ్ళు చూసి దాన్ని షార్ట్అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకి సర్వర్ ఇష్యూ వల్ల అట్లాంటివన్నీ కూడా మనకి స్ట్రక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. సో వీళ్ళు మీరు కనెక్ట్ అవ్వండి, ఎన్పిసిని సో కనెక్ట్ అవ్వండి. నేనైతే మీకు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా నెంబర్లు, అలాగే దీనికి సంబంధించిన మెయిల్ ఐడీస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అయితే కొంతమంది ఏంటంటే సార్ మేము ఈపీఎఫ్ఓని సందర్శిస్తే లేదా ఈపీఎఫ్ఓని కనెక్ట్ అయితే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చెప్పేసి అంటే గ్రీవెన్స్ రేజ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకే, ఇది ఈపీఎఫ్ఓకి సంబంధం లేదు అని చెప్పేసి చాలాసార్లు మీకు చెప్పాను అనమాట. ఓకే, ఈపీఎఫ్ఓకి దీనికి సంబంధమే లేదు. సో వాళ్ళైతే ఏం చేయలేరు ఈ విషయంలో. సో మీరు కేవైసీ అనేది మీరు మీ పిఎఫ్ ఖాతా నుంచి మీరు త్రూ చేస్తే, ఓకేనా, బ్యాంక్ డేటా త్రూ చేస్తే అది సెంట్రల్ సర్వర్కి కనెక్ట్ అయ్యి అండ్ ఎన్పిసిఐకి వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అవుతుందని చెప్పాను కదా. సో అట్లానే జరుగుతుంది అనమాట. ఈపీఎఫ్ఓకి సంబంధం లేదు. ఇన్ కేస్ మీరు గ్రీవెన్స్ రేజ్ చేశారండి, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రీవెన్స్ రేజ్ చేస్తే ఎలా క్లోజ్ చేస్తారు అనేది మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోండి. సో ఎట్లా క్లోజ్ చేస్తారు అనేది. చాలామంది గ్రీవెన్స్ పెడితే అయిపోద్ది కదా అని చెప్పేసి అంటారు. దీనికి దానికి బ్యాంకు కేవైసీకి ఈపీఎఫ్ఓకి సంబంధం లేదనమాట. సో మీరు కనుక పెడితే ఇట్లాగే వాళ్ళు చెప్తారు. ఓకేనా, సో మీరు ఏదైనా సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంకు కేవైసీ అనేది సో వాళ్ళు అంటే మీ బ్యాంక్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పిఎఫ్ అకౌంట్కి లింక్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అది కూడా 15 days, అప్ టు 15 days అని చెప్పేసి మెన్షన్ చేశారు. యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారం 15 రోజుల లోపే అవ్వాలి. బట్ ఇంకా టైం పడుతుందంటే అది సెంట్రల్ మీకు సంబంధించిన బ్యాంక్ సర్వర్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ దాని గురించి వీళ్ళు క్లియర్గా చెప్పారనమాట. మీరు ఏదైనా కానీ కాంటాక్ట్ ఎవరు రెస్పెక్ట్ టు బ్యాంక్ అంటే మీ బ్యాంక్ అంటే ఎవరు, ఏదైతే సెంట్రల్ సర్వర్ సంబంధించిన కస్టమర్ కేర్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. మీరు బ్యాంక్ కనెక్ట్ అయినా వాళ్ళ నెంబర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, అయితే వీళ్ళు దాంతోపాటు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా, సో ఇది మేమేం చేయలేము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఈపీఎఫ్ వారు. సో దీనికి మేమేం చేయలేము, ఈపీఎఫ్ఓ హ్యాస్ నో కంట్రోల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే వీళ్ళు దగ్గర అది ఉండదు. ఓకేనా, వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు అనమాట. ఓకే, సో మీరు ఏదైనా రిక్వెస్ట్ రైజ్ చేస్తే అది బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఎల్పిసిఐ ద్వారా వెరిఫై చేసి క్రాస్ చెక్ చేసి మాత్రమే దీన్ని ఓకే చేస్తారన్నమాట. పిఎఫ్ వాళ్ళకి దీనికి సంబంధం ఉండదన్నమాట. మీరు పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళినా కనెక్ట్ అయ్యి వాళ్ళని అడిగినా మీకు ఉపయోగం ఉండదన్నమాట. మీరు గ్రీవెన్స్లు రేజ్ చేస్తే ఇదిగో ఇట్లాగే క్లోజ్ చేస్తూ ఉంటారు అనమాట. చూశారు కదా, వీళ్ళకి సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని కంట్రోల్ చేయలేము, మా సంబంధం లేనిది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా, అందుకే మీరు మీ ఏదైతే సర్వర్ ఉందో అంటే మీ బ్యాంక్ని కనెక్ట్ అయితే వాళ్ళు కస్టమర్ కేర్ నెంబర్ కానివ్వండి ఏదైనా ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. లేదా మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా మీ బ్యాంక్ ప్రకారం మీకు కస్టమర్ కేర్ నెంబర్ అయితే దొరుకుతుంది. సో వాళ్ళని కనెక్ట్ అయ్యి అడగండి, లేదా ఎన్పిసి సంబంధించిన డేటా అంతా ఇస్తాను, ఒకసారి మీరు మెయిల్ చేయండి. ఓకే, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. సో బ్యాంకు ఇప్పుడు మనకేంటంటే ఈ బ్యాంక్ కేవైసీ అనేది ఈపీఎఫ్ఓకి సంబంధం లేదు. ఇది బ్యాంక్ మాత్రమే ఓకే చేయాలి. ఎన్పిసిఐ కేవైసీ వెరిఫికేషన్ అయితేనే ఓకేనా, వీళ్ళు డిఎస్సి అంటే ఇప్పుడు మనకి హెచ్ఆర్ డిఎస్సి ఎలా అయితే చేస్తారో వీళ్ళు ఓకే చేస్తేనే అది మన పిఎఫ్ అకౌంట్కి కనెక్ట్ అవుతుంది. చూసారు కదా, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఇదనే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే అలాంటి విషయాలు మీరు మళ్ళీ చూడే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is